GO3 అమల్లో లేనప్పుడు స్థానిక ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తారా? ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారు? ఎవరైనా అక్కడ ఇంటర్మీడియట్ లేకపోతే బయట వాడికి కూడా ఇవాళ అవకాశం వస్తుంది. లేదు అలా ఇయ్యలేము అని అంటే ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తిరిగి ఈ వచ్చిన 2 జీవోలు ప్రమాదకరమైన అంటే ఇబ్బందులు పడిపోతారు అప్లై చేసేవాళ్ళు. మళ్ళీ తిరిగి ఆ ఖాళీలు అలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జీవో 37ను మరి సమీక్షించకుండా సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీద అంటే తిరిగి సమీక్షించకుండా మీరు ఇవాళ జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో కూడా ఇలాంటి అవినీతి జరిగే ఆస్కారం ఉన్నట్టు 10 మార్కులు కలిపారు. దీని ద్వారా మెరిట్లో ఉండే ప్రతిభ ఉండే మరి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమం చేసినా దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ ఉంటది. పేరు సంక్షేమం కానీ తెర వెనుక జరిగేది మాత్రం అవినీతి. మరి దాంట్లో ప్రతి దాంట్లో ఒక సంక్షోభం ఉంటది, ప్రతి దాంట్లో అవినీతి ఉంటది, ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటది. ఈ నోటిఫికేషన్ వెనుక కూడా ఒక పెద్ద ఎత్తున ఒక స్కామ్ కి మీరు తెరలేపారు. ఇవాళ మీరు గొప్పలు చెప్పుకునే ఇందిరమ్మ ఇండ్లలో మీరు వేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఒక్కొక్క ఇంటికి 50,000 తగ్గకుండా తీసుకుంటున్నారు. వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కొత్తగా మెరిట్ ఆధారంగా మొత్తం ఉద్యోగ ప్రక్రియ నిలిచే విధంగా మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.